మహాకవి సంఘం సంస్కర్త గురజాడ అప్పారావు నివసించిన విజయనగరంలోని చారిత్రక గృహ పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గృహ పునరుద్ధరణకు 12,05,000 రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఇంటి పైకప్పు, మరుగుదొడ్ల మరమ్మతులతో పాటు రంగులు వేయడం వంటి పనులు చేపట్టారు. భద్రత, నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు గురజాడ రచనలను డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గురజాడ కుటుంబానికి అండగా ఉండేందుకు ఆయన మునిమనవడు వెంకటేశ్వర ప్రసాద్కు జీవితకాలం ప్రతి నెల 30,000 రూపాయల జీతం ఇచ్చేందుకు ప్రత్యేక జీవో విడుదల చేసింది. గురజాడ గృహ పరిరక్షణతో పాటు తమను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై వారసులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గురజాడ అప్పారావు గారి స్మారక భవనానికి పరిరక్షకుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీవితకాల వేతనాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 30,000 పర్ మంత్. ఈ నెల నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. గురజాడకు వచ్చినటువంటి గౌరవం ఇక్కడ చాలా మంది సాహితీవేత్తలు, గురజాడ అభిమానులు, సాహితీ సంస్థలు అందరూ కూడా వచ్చి మీ వెంట మేము ఉన్నాము, మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాము అని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. గురజాడ సంపద అనేది మన జాతి సంపద, తెలుగు జాతి సంపద. ఇది దీన్ని మనం కాపాడుకుని ఇంకా ముందు తరాలకి ఇవ్వాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మన మీద ఉంది. షేక్స్పియర్ భవనాన్ని అద్భుతంగా బ్రిటిష్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి గురజాడ మనకి మహాకవిగా మనం కీర్తిస్తూ ఆయన్ని మన నవయుగ వైతాళికుడిగా కీర్తిస్తున్నప్పటికీ ఆయన సృష్టించినటువంటి సాహితీ సంపదని ముందు తరాలకి పరిరక్షించి ఇవ్వాల్సినటువంటి గొప్ప బాధ్యత మన మీద ఉన్నప్పటికీ దాని మీద ఇంకా పూర్తిగా కృషి అయితే జరగలేదని మనం చెప్పవచ్చు. గురజాడ ఇంటి ప్రక్క ఖాళీ స్థలం ఉంది. అది ఒక థియేటర్ గా కట్టినట్టయితే గురజాడ యొక్క నాటకాలు ఎప్పుడు కూడా కన్యాశుల్క నాటకం పై ఊర్లో కూడా నటించి ఆడుతున్నారు. మన విజయనగరంలో కూడా వారంకి ఒక రోజైనా గురజాడ నాటకాన్ని ఏదో ఒక భాగం వేయడానికి వీలవుతుంది. కొత్త రచయితలు కొత్త రచనలు చేసి ఇక్కడ నాటకాలు వేయడానికి వీలవుతుంది. అల్లూరి సీతారామరాజు విమానయాన కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ద్వారాల దగ్గర గురజాడ చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కదా, రాసి అక్కడ పెట్టినట్టయితే విదేశీయులు, మనదేశీ, స్వదేశీయులు అందరూ చదివి సాంస్కృతికంగా మనం ఇంకా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.